టూరెంట్ గ్యాస్ వద్దు మా ఊరే మా ముద్దు అన్న ఉద్దేశంతో పాదయాత్ర స్టార్ట్ చేసాము. అంటే చాలా దారుణంగా ఈ రోజు కడుతున్నారు. చూడన్న సహజంగా ఏదైనా స్థాపిస్తే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇది టూరెంట్ గ్యాస్ సెక్యూరిటీ పోలీసు వాళ్ళు ఉన్నారు అన్న. అంటే ఇక్కడ కావాలని పోలీసు వాళ్ళతో నుండి పిచ్చి ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తుంటే నిజంగా ఎంత భయాందాలకు గురవుతున్నాం. సో మేము చెప్పాలంటే ఈ రోజు పాదయాత్ర స్టార్ట్ చేసామన్నా. గత 5 రోజుల నుంచి పాదయాత్ర చేసాము. పాదయాత్ర చేస్తుంటే మధ్యలో చాలా మంది లీడర్స్ కలిసాము. రఘునందన్ సార్ కలిసాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఎస్పీని కలిసాము, మన తెలంగాణ భవన్ కలిసాము. రఘునందన్ సార్ అసలు మన పార్లమెంట్ లో మాట్లాడుతున్నాడు, తెలంగాణ భవన్ లో మాట్లాడి అసెంబ్లీలో మాట్లాడని చెప్పారు. మన కలెక్టర్ ఆఫీస్ మీ ఊరికి విజిట్ చేసామని చెప్పారు. ఇప్పటికి ఎటువంటి రెస్పాన్స్ కాలేదు. నిజంగా చాలా బాధ కలిగించింది అన్న. మెయిన్ చెప్పింది అంటే ఊరు అల్లకొలం అవుతుంది. సో ఊరు చోరేసుకొచ్చి పాదయాత్ర అంత ధర్నా వేసి కూర్చుంటే నిజంగా ఒక విషయం బాధ కలిగించే విషయం ఏదన్నా. ఒక రీతి చౌదరి మొన్న ఏదో ల్యాండ్ ఇష్యూ అవుతుందండి. తెల్లారు RTV ఏదో ఛానల్ తెల్లారు ఒకటే న్యూస్ ప్రొజెక్ట్ చేసింది. మంచు విష్ణు వాళ్ళ ఫ్యామిలీ కొట్లాడుతుంటే ఒకటే తెల్లారు అదే న్యూస్, జానిమాస్ అదే న్యూస్, మన రాజస్థానం అదే న్యూస్. ఒక ఊరు నాశనం అవుతుందంటే ఏ మీడియా మాట్లాడుతుంది. నిజంగా చాలా చాలా అంటే 2000 మంది ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉన్న ఊరు అల్లకొల్లం అవుతుందన్న. నిజంగా చాలా బాగుంది. ఒక విషయం అన్న, ఇదే విషయం కోసం మేము ఊర్లోకి వెళ్ళి ఎస్ఐ మన PS కి వెళ్ళి కోరి PS చెప్తుంటే ఒకేసారి మీకు మద్దతు అని చెప్పిండు. సీన్ కట్ చేస్తే కొన్ని తర్వాత మాకు అపోజిట్ మాట్లాడుతున్నాం. ఈరోజు ఊర్లోకి వచ్చి టూరెంట్ గ్యాస్ మేము నిర్మిస్తాము, ఈ యొక్క ప్రైవేట్ సమస్య అయినప్పటికీ కూడా ఇది మీరు ఎవరైనా అడ్డం వస్తే నేను ఎన్కౌంటర్ చేస్తామని చెప్పాడు. డైరెక్ట్ పోలీస్ అధికారి ఆయన ఊర్లోకి వచ్చి భయపెడతారు. ఈరోజు నిన్న నాతో పాటు పాదయాత్రకు వచ్చి 8 మంది వస్తే 5 మంది నిన్న అరెస్ట్ చేశారన్న. వాళ్ళు మేము మాకు గవర్నమెంట్ జాబ్ మేము పాదయాత్ర వేస్తలేదు అన్న. మాకు ఎమ్మెల్యే పదవి మేము పాదయాత్ర వేస్తలేదు, మాకు MP పదవి మేము పాదయాత్ర వేస్తలేదు, మా CM పదవి మేము పాదయాత్ర వేస్తలేదు. మా ఊరు కాపాడిన పాదయాత్ర వేస్తున్నాం అన్న. అట్లాంటి మా ఊరు కోసం పోరాడుతుంటే 5 మంది నిన్న అరెస్ట్ చేశారన్న. వాళ్ళు ఏమన్నా రేపు చేశారా, మర్డర్లు చేశారా, అత్యాచారాలు చేశారా? సో నిజంగా ఊరు కోసం పోతుంటే వాళ్ళని నిజంగా చేస్తుంటే చాలా బాధ కలిగించింది.